ఆరు గ్యారంటీలను విస్మరించి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రశ్నలు అడిగితే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బూతులు తిడుతున్నారే తప్ప సమాధానం చెప్పడం లేదంటున్న ఎమ్మెల్సీ తాతా మధుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా మా పాలన కొనసాగుతుందని చెప్పి ఆ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తుంది. దీని పట్ల మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం అంటే 12 నెలల కాలం అయింది. ఈ 12 నెలల్లో వాళ్ళు ఏం సాధించారనే దాన్ని బట్టి ఎందుకు విజయోత్సవాలు చేసుకుంటారనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. 12 నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన ఏ పథకాలను కూడా కొనసాగించలేని పరిస్థితులలో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలుగా అవి ఏవి చేయలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగించిన పథకాలను కూడా ఈరోజు అనేకం వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని పరిస్థితిలో ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో చూసుకున్నప్పుడు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు అనేటువంటిది ఈ రోజు వరకు ఇవ్వలేదు. దానికి రకరకాల కొర్రీలు పెడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా రైతు బంధు 2 సార్లు ఇవ్వటం ఏంటి, 3 సార్లు ఇవ్వాలి, ఏమైనా కేసీఆర్ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇస్తుండా, లేకపోతే ప్రజల సొమ్ము ఆయన ఏంది ఇచ్చేది, 3 సార్లు ఇవ్వచ్చు అని అన్నాడు. దానికి రైతు భరోసా పేరు పెట్టేసి రైతు బంధుకి మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పాడు. 15,000 గురించి ఎవరు అడగట్లేదు. ఇప్పుడు అసలు ఉన్న 10,000 అనేదాన్ని ఈరోజు వరకు ఇవ్వలే ఆయన. 1. 2, ఈరోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి స్కీమ్ తీసుకొచ్చాడు. దానికి అదనంగా ఆయన 1 తులం బంగారం పెడతాను. ఇచ్చిండా? ఇవ్వలేదు. లేదు, మహిళలకి వైట్ రేషన్ కార్డు ఉంటే 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, డిసెంబర్ 9 నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు, కేసీఆర్ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, మేమే ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు అబద్ధాలు ఆడిండు. ఈరోజు ఇచ్చాడా? ఆయన 53,143 ఉద్యోగాలు మా ప్రభుత్వం ఫిల్ చేసిందని చెప్తున్నాడు. కానీ అదే టీఎస్పీఈసీ అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు మాత్రం నేను చైర్మన్గా ఉండగా 12,000 ఉద్యోగాలు మాత్రమే ఫిల్ చేసినామని నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్తున్నారు. మరి 53,000 ఉద్యోగాలు ఎక్కడ ఫిల్ చేశారు? ఏమన్నా వాటికి ఏమన్నా నోటిఫికేషన్లు వేశారా? ఎగ్జామ్ రాపిచ్చారా? ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారా? ఎవరెవరు ఏం చేశారు? ఈ 53 ఉద్యోగాలు అంటే ఎవరికో పుట్టినటువంటి బిడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటుండో రేవంత్ రెడ్డి. సిగ్గుండాలి మాట్లాడుకోవడానికి. ఎందుకంటే చైర్మన్ గారు 12,000 అంటున్నాడు, ఈయన 53,000 అంటున్నాడు. 1. అనేక విషయాల్లో ఇవాళ కౌలు రైతులకి 12,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకి 12,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24,000 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేశాం. ఊరేస్తే ఊరే అని చెప్పి కేసీఆర్ అన్నాడు. కానీ ఈరోజు మేము బోనస్ ఇస్తున్నాం, రైతును రాజుగా చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీకు దమ్ముంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా క్షేత్రస్థాయికి వెళ్దాం. మీరు చెప్పిన ఏ గ్రామానికైనా వస్తాం. మేము బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులం. చర్చ పెడదాం. ఆ గ్రామంలో ఉన్న రైతులు ఎంతమంది, లోన్ ఎంతమందికి ఉంది, అందులో ఎంతమందికి మాఫీ అయిందనే చర్చ పెడదాం. ఏదో పేపర్ ప్రకటనల కోసం మాట్లాడొద్దు. ఈ రోజుకి కూడా 35 to 40% కంటే ఎక్కువ మందికి రుణమాఫీ అనేది జరగలేదు. ఇది వాస్తవం. 2వ అంశం మీరు చెప్పారు, ఏది సన్నాలకు మేము బోనస్ ఇస్తామని. మీరు మేనిఫెస్టో చదివి ఉంటారు. మీరు కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా మేనిఫెస్టోలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మేనిఫెస్టోలు ఏముంది? వడ్లకి బోనస్ ఇస్తాం, కందులకి బోనస్ ఇస్తాం, పత్తికి బోనస్ ఇస్తాం, తర్వాత జొన్నలకి బోనస్ ఇస్తాం. ఇట్లా ఒక లిస్ట్ 8 లిస్టు ఉంది. 8 ఆ లిస్టులో 8 ఐటమ్స్ ఉన్నాయి. అన్నిటికీ బోనస్ ఇస్తామన్నారు. ఏం చేశారు? లాస్ట్కి అధికారంలోకి వచ్చాక వడ్లకి ఇస్తాం, అది కూడా సన్నాలకు ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ప్యాడీ ఉత్పత్తి అయింది ఎంత? దాంట్లో దొడ్లు వడ్లు ఎన్ని పండినాయి?
సన్నాలు ఎండిమండినాయి. ఈ సన్నాల్లో ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది, ప్రైవేటు వ్యాపారస్తులు ఎంత కొనుగోలు చేసినారు, ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. అందుకోసం అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అబద్ధాల ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని నడిపించేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గోబెల్స్ ప్రచారంతో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయటం లేదు. దీన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కుతుంది. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వాళ్ళు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఒక అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సరైన సమయంలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారంటూ కూడా తాత మధు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో రామకృష్ణ, మహాన్యూస్, ఖమ్మం.